హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఏసీ అకాడమీ. ఈరోజు మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినామో లెటరింగ్ పైన వస్తుంది అనుకున్నాం కదా ఫస్ట్ క్వశ్చన్. సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ మనకు నంబర్ సిస్టమ్స్ పైన లెటరింగ్ పైన వస్తుంది కాబట్టి సో దీంట్లో ఉన్న టూ మోడల్స్ ఏంటి, ఒకటి నార్మల్ లెటరింగ్ ఒకటి, తర్వాత ఇంక్లైన్ లెటరింగ్ ఒకటి. ఇక్కడ నుంచి మనకి 5 మార్క్స్ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 4 ఇస్తాడు, ఈచ్ వన్ 5 మార్క్స్ అనుకున్నాం కదా, టోటల్ 20 మార్క్స్ అయితే వస్తాయి కాబట్టి దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం. నార్మల్ కూడా కంప్లీట్ చేద్దాం, ఇంక్లైన్ కూడా కంప్లీట్ చేద్దాం. ఓకే సరే, ఫస్ట్ మనం నంబర్ సిస్టమ్ ఆర్ లెటరింగ్ గురించి మనకు అర్థం కావాలంటే A to Z లెటర్స్ని ఎలా రాస్తామో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏని చూసామనుకోండి, ఏని రాసే ప్రొసీజర్ ఏమంటే ఏ ఇలా రాసిన తర్వాత సెంటర్లో కాకుండా కొంచెం పైన రాయాల్సి వస్తుంది. ఈ డాష్ని హారిజాంటల్ లైన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ సెంటర్లో కాకుండా కొంచెం పైన రాయాలి. అదేవిధంగా బీని తీసుకుంటే బి యొక్క టాప్ హెడ్ చిన్నగా ఉండాలా, బాటమ్ హెడ్ కొంచెం పెద్దగా ఉండాలా. అంటే టాప్తో కంపేర్ చేస్తే బాటమ్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి. ఇంకా సి డిఫరెన్స్ లేదు, డి కూడా ఏం ప్రాబ్లం లేదు, మీరు ఇష్టమైనట్టు రాసుకోండి యాస్టేజ్గా. ఈ యొక్క రూల్ ఏమంటే ఈని రాసేటప్పుడు మనము ఈ పైన కింద అంటే టాప్ బాటంలో ఈక్వల్గా ఉండాలా, మిడిల్ లైన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం షార్ట్గా ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్ ఎఫ్ కూడా అదే విధంగా మనకి టాప్ది ఎంతైతే ఉంటుందో దానికంటే కొంచెం తక్కువ ఉండాలా మిడిల్ లైన్. ఓకే, సో తర్వాత జీ నార్మల్గా రాస్తాము, జీకి ప్రాబ్లం లేదు, హెచ్ మీ ఇష్టం, ఐ మీ ఇష్టం, జే కూడా ప్రాబ్లం లేదు, నార్మల్గానే రాస్తాము. కే రాసే ప్రొసీజర్ ఏమంటే కేని ఇలా తీసుకొని 1 ఇట్లా రాసిన తర్వాత ఇలా రాసి ఇక్కడ నుంచి రాయాల్సి వస్తుంది కే. ఓకే, ఫస్ట్ ఎలా రాసానమో చెప్తాను, తర్వాత దీని యొక్క డైమెన్షన్స్ కూడా క్లియర్గా చెప్తా. ఓకే, సో కేని మనం నేర్చుకోవాలా, ఎల్ ప్రాబ్లం లేదు, ఎం నార్మల్గా రాస్తాం, కానీ ఎంని మాత్రం కింద వరకు రాయాలి. చాలా మంది ఏం రాస్తారు, ఎట్లా రాస్తారంటే ఇలా రాస్తారు, ఇలా రాయకూడదు, ఎం బాటం వరకు రావాలా ఇలా. ఓకేనా? సో ఎల్ ప్రాబ్లం లేదు, మీ ఇష్టం, ఎన్ కూడా నో ప్రాబ్లం. ఓ పి క్యూ రాసే విధానం వచ్చి క్యూ ఈ విధంగా రాయాలి. ఓకే, అదేవిధంగా ఆర్ కూడా అంతే, ఆర్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఎడ్జ్ నుంచి కాకుండా. ఎస్ నో ప్రాబ్లం, టి యు వి డబ్ల్యూ కూడా అంతే, సేమ్ ఎం లాగా పైన వరకు రావాలా మిడిల్ లైన్. తర్వాత ఎక్స్ వై జెడ్, వైని ఇలా రాయకూడదు, వైని మాత్రం ఇలా రాయాలి. ఓకేనా? సో ఎక్స్ కూడా ప్రాబ్లం లేదు, జెడ్ కూడా ప్రాబ్లం లేదు. సో మీరు ఐడెంటిఫై చేయాల్సినది ఇక్కడ చూడండి, ఏని గుర్తుపెట్టుకోండి, సెంటర్లో కాదు కొంచెం పైన ఉండాల. బి యొక్క టాప్ హెడ్ కంటే బాటమ్ హెడ్ కొంచెం పెద్దగా ఉండాల. ఓకేనా? తర్వాత ఈ యొక్క సెంటర్ లైన్, ఎఫ్ యొక్క సెంటర్ లైన్ షార్ట్గా ఉండాల. కే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలా, ఎం బాటమ్ వరకు రావాలా, సేమ్ అదేవిధంగా డబ్ల్యూ క్యూఆర్ ఈ విధంగా రావాలా. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇంకా రిమైనింగ్ అయితే ఏం వేరియేషన్ ఉండదు. సరే, ఇప్పుడు దీన్ని హైట్ ఎంత ఉండాలా, విడ్త్ ఎంత ఉండాలా అంటే కనుక అక్కడ చూడండి, నార్మల్గా మనకు 10 mm ఇచ్చాడు అనుకోండి, 10 mm ఇస్తే అన్ని లెటర్స్కి జనరల్గా 6 mm విడ్త్తో రాసుకుంటే వెళ్ళిపోతాం. 6 mm విడ్త్ ఇన్ జనరల్గా అన్నిటి కూడా. కొన్ని మాత్రం వేరియేషన్ ఉన్నాయి. అవి ఏంటంటే ఐని తీసుకున్నాం అనుకోండి, ఐని మనము 6 mm విడ్త్తో ఇలాగైతే రాయలేం కదా, ఇట్లా థిక్గా. కాబట్టి దీన్ని వన్ సింగిల్ స్ట్రోక్తో రాస్తాం. కాబట్టి ఐకి మెజర్మెంట్ ఉండదు. నెక్స్ట్ తీసుకుంటే జేని మనం ఇంకా 6 mm విడ్త్ ఇస్తే వెడల్పుగా కనిపిస్తుంది, కాబట్టి దీనికి జస్ట్ మనం 4 mm మాత్రమే ఇవ్వాలి. ఓకే, తర్వాత ఎంకి డబ్ల్యూకి చూస్తే మీరు 6 mm రాస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది, కాబట్టి 8 mm తీసుకోవాలి. ఓకేనా? జే వచ్చి 4 mm, ఐ వచ్చి దీనికి సింగిల్ స్ట్రోక్తో రాస్తాము, జే 4 mm, ఎం అండ్ డబ్ల్యూ 8 mm రాస్తాము. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా 6 mm రాస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎంత ఇస్తే మనకు 10 mm హైట్లో క్వశ్చన్ ఇస్తే, అలా కాకుండా 20 ఇచ్చినాడు అనుకోండి, 20 mm హైట్, నేను 6 అన్నాను కదా, మీరు అప్రాక్సిమేట్గా 10 to 12 తీసుకోండి, నో ప్రాబ్లం. ఇది 4 అన్నాను కదా, మీరు 6 to 8 తీసుకోండి, నాట్ ఏ ఇష్యూ. ఇది 8 అన్నాను కదా, మీరు 15 to 16 తీసుకోండి. సో మీరు 15 తీసుకున్నారా, 16 తీసుకున్నారా, లేదా 14 తీసుకున్నారా అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు చూసేటప్పుడు, మీరు రాసిన తర్వాత ఆన్సర్ని మీకు అది ఎలా కనిపిస్తుంది, యాక్వర్డ్గా ఉందా, వేడిగా ఉందా, అది నీట్గా కనిపిస్తుందా, దాన్ని బట్టి మనకు మార్క్స్ వేస్తారు. కాబట్టి డైమెన్షన్ అనేది 1 or 2 mm అటు ఇటు ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, కానీ రాసే ప్రొసీజర్ ఇంపార్టెంట్. తర్వాత దీని యొక్క షేప్స్ మాత్రం ఖచ్చితంగా ఇలాగనే ఉండాలి. మీరు ఎంత మెజర్మెంట్ తీసుకొని కే రాసే విధానంలో మాత్రం కే ఇట్లా రాసినారనుకోండి, సో రాంగ్ అయిపోతుంది. అదే మీరు బి తీసుకుంటే బి టాప్ హెడ్ పెద్దగా బాటమ్ హెడ్ చిన్నగా రాసినారనుకోండి, ఇది రాంగ్ అవుతుంది విత్ మెజర్మెంట్ ఉన్నా కూడా. అర్థమైంది కదా ఇక్కడ? సరే, మనకి ఇక్కడ ఏదైతే ఇచ్చినాడో టెక్నికల్ ఎడ్యుకేషన్, దీన్ని డీటెయిల్గా రాస్తాను, నీట్గా రాస్తాను, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది టాపిక్. సరే, మనకేమి ఇచ్చినాడు ఇక్కడ, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు. హైట్ ఎంత ఇచ్చినాడు, 12 mm హైట్తో డ్రా చేయమన్నాడు. సో మన రూల్ ఏమి, ఫస్ట్ హారిజాంటల్ లైన్ వేసుకోవాలా. సో కాబట్టి నేను ఒక హారిజాంటల్ లైన్ వేసినాను. ఓకేనా?
తర్వాత ఏం చేయాలా 12 mm హైట్తో ఇంకొక హారిజాంటల్ లైన్, అంటే స్కేల్ తీసుకొని 12 mm ఉండే హైట్ చూసుకొని ఒక పాయింట్ పెట్టుకొని ఇక్కడ నుంచి కూడా నేను ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసిన. సో హారిజాంటల్ లైన్ డ్రా చేసిన తర్వాత ఈ టెక్నికల్ అనేది నేను రాయాల్సి వస్తుంది. కాబట్టి మీకు ప్రీవియస్గా చెప్పినట్లు పెన్సిల్స్ ఎన్ని టైప్స్ యూజ్ చేయాలి, మనం 2 టైప్స్ యూజ్ చేయాలి. ఒకటి హెచ్ పెన్సిల్, ఒకటి హెచ్బి పెన్సిల్. ఒకటి దీంట్లో బోల్డ్గా రాసేది ఏది, థిక్ రాసేది ఏది అంటే కనుక హెచ్బి పెన్సిల్, లైట్గా రాసేది ఏది అంటే హెచ్ పెన్సిల్. సో మనం ఏదైతే ఆన్సర్ని టెక్నికల్ ఎడ్యుకేషన్ రాయాలనుకున్నామో అది మనము హెచ్బి పెన్సిల్తో రాయాలా, రిమైనింగ్ లైన్స్ అన్ని మనం హెచ్ పెన్సిల్తో రాయాలా. అది నార్మల్ పెన్సిల్ కానీ మెకానికల్ పెన్సిల్ అంటే పెన్ పెన్సిల్ కానీ ఏదైనా కానీ ఇవే యూజ్ చేయండి. ఓకేనా? సరే, ఇప్పుడు మనము కింద బాటమ్ లైన్ రాసుకున్నాము, తర్వాత టాప్ లైన్ రాసుకున్నాం. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలనుకున్నామో అక్కడ మనం ఏం చేద్దామంటే ఒక స్ట్రైట్ లైన్ అంటే వర్టికల్ లైన్ డ్రా చేద్దాం. ఓకేనా? ఇది కూడా హెచ్ పెన్సిలే, ఇంకా నేను ప్రతిసారి చెప్పాల్సిన పని లేదు, ప్రతి ఒక్కటి హెచ్ పెన్సిలే. ఓకే, ఇప్పుడు నేను ఏమంటానంటే ఫస్ట్ మీరు క్వశ్చన్లో డివైడ్ చేసుకోండి. ఎలా డివైడ్ చేసుకోవాలంటే మొత్తం మన హైట్ ఎంత ఇచ్చినాడు, 12 mm ఇచ్చినాడు. 10 అయితే 6 తీసుకోమన్నాం. ఇప్పుడు 12 కాబట్టి మీరు 6 అన్నా తీసుకోండి, 7 అన్నా తీసుకోండి, 8 అన్నా తీసుకోండి, మీ ఇష్టం. నేనేమనుకుంటానంటే నేను 6 తీసుకుందాం అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 తీసుకున్నా, 7 తీసుకున్నా, 8 తీసుకున్నా మీకు ఫుల్ మార్క్సే పడతాయి, దాంట్లో డౌట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 mm అనుకున్నా, ఈకి కూడా 6 ఇద్దాం, సికి 6, హెచ్ 6, ఎన్కి 6 ఇద్దాం అనుకున్నా, ఐ సింగిల్ స్ట్రోక్లో రాయాలా, తర్వాత సికి 6, ఏకి 6, ఎల్కి 6, తర్వాత వడ్డీకి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలా, 10 mm ఉండాలి. ఈ విధంగా ఉండేటట్లు రాస్తాను. సో ఫస్ట్ నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ టీ 6 mm ఇచ్చిన. కాబట్టి ఎక్కడైతే నేను స్టార్ట్ అవుతానో ఇక్కడ నుంచి 6 mm దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటా. ఓకేనా? తర్వాత ఇంకొక లెటర్ ఈ రాయాలి కాబట్టి 2 mm గ్యాప్, ఇక్కడ నుంచి 2 mm ఒక పాయింట్, అంటే మీరు స్కేల్ తీసుకొని 2 mm దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటాం. తర్వాత మరి 6 mm, 2 mm, 1 2 3 4 5 6 రావాలి మనకు. అచ్చా, టీకి, ఈకి, సికి, హెచ్కి, ఎన్కి అంటే 1 2 3 4 5 6 రావాలా. అంటే ఇక్కడ 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 మరి 2 mm గ్యాప్, మరి 6 2 mm గ్యాప్, 6 4 5. అర్థమైందా? మీకు అర్థమయ్యేకి 1 2 3 రాస్తాను నేను. ఇలా పాయింట్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ 2 mm దగ్గర ఒక పాయింట్ పెట్టి ఇక్కడ కాపండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఏదైతే స్ట్రైట్ లైన్ ఫస్ట్ లైన్ ఉందో దీనికి ప్యారల్గా లైన్స్ డ్రా చేసుకుంటే వెళ్ళిపోదాం. సో ప్యారల్గా కాబట్టి ఈ విధంగా మరీ ఎక్కువ పొడవు పెట్టద్దండి, ఎక్కువ మరీ చిన్నగా పెట్టద్దండి, కొంచెం యావరేజ్గా. ఓకేనా? ఇలా రాసాం. ఇప్పుడు నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని నేను ఇక్కడ ప్లేస్ చేయాలి. సో ప్లేస్ చేయాలి కాబట్టి ఇప్పుడు హెచ్బి పెన్సిల్ తీసుకుంటాను. హెచ్బి పెన్సిల్ తీసుకొని ఈ టీని ఇక్కడ రాయాలి, మనం ఇన్సర్ట్ చేయాలి ఆర్ డ్రా చేయాలి. టీ తర్వాత ఈ యొక్క రూల్ ఏమి, పైన కింద ఈక్వల్ ఉండాలా, మిడిల్ లైన్ కొంచెం షార్ట్గా ఉండాలి. తర్వాత సిని నేను దీంట్లో ప్లేస్ చేయాలి, సి. ఓకేనా? నార్మల్గా ఫ్రీ హ్యాండ్తో రాయండి, సింగిల్ స్ట్రోక్ రాయండి. చాలా మంది సి ఇలా రాసి, ఇలా రాసి, ఈ విధంగా రాసి, ఇవి రెండు యాడ్ చేసి ఇలా వద్దు, సింగిల్ స్ట్రోక్తో నీట్గా రాయండి. తర్వాత హెచ్, సింగిల్ స్ట్రోక్తో హెచ్. తర్వాత ఎన్. ఇప్పుడు చూడండి ఐని ఎందుకు వదిలేసానంటే ఐ మనం ఎక్కడ రాస్తాము, ఈ లైన్ పైన రాస్తాం కదా సింగిల్ స్ట్రోక్తో. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ 2 mm గ్యాప్ వదిలేసేయాలి. 2 mm గ్యాప్ వదిలేసి నెక్స్ట్ మనం 6 mm. సో మరి 6 మరి 2 mm మరి 6 mm. అర్థమైందా? మరి 2 mm అంటే ఇక్కడ చూడండి ఈ లైన్ ఈ విధంగా దీన్ని మరి ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, ఐ వరకు అయిపోయింది. నెక్స్ట్ సి, అదేవిధంగా ఏ, నెక్స్ట్ ఎల్ రాయాల. నెక్స్ట్ ఎల్ అంటే ఇంకొక 6 mm పెట్టేసుకుందాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఎల్ని ప్లేస్ చేద్దాం. అర్థమైందా? నెక్స్ట్ వీటిని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటానా, ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ మనం ఏమనుకున్నాము, ఒక వర్డ్కి ఇంకో వర్డ్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి, 10 mm ఉండాలి. కాబట్టి ఇక్కడ నుంచి 10 mm గ్యాప్ వదిలేద్దాం. అర్థమైతే కనిపిస్తుంది కదా, ఈ 10 mm గ్యాప్ వదిలేద్దాం. వదిలేసిన తర్వాత మరి సేమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాం. నెక్స్ట్ ఈకి నేను ఏం చేయాలా, మరి 6 mm, డీకి 6, యూకి 6 ఇలా రాసుకుంటా పోతా. ఆ డైమెన్షన్స్ ప్రకారంగా 6 mm 2 mm 6 mm 2 mm ఈ విధంగా రాస్తా. తర్వాత వీటిని ఏం చేస్తా, ఎక్స్టెన్షన్ చేస్తా. ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో ఆ ఎడ్యుకేషన్ని నేను చెప్పిన విధంగా EDUCATION అని రాసేస్తా క్లియర్ కట్గా. అర్థమైందా? ఇప్పుడు చూడండి, టెక్నికల్ ఎడ్యుకేషన్ క్లియర్గా రాసినాం నార్మల్ లెటరింగ్లో, వర్టికల్ లెటరింగ్లో. తర్వాత మీరు ఏం చేస్తారంటే చాలా మంది ఏవైతే ఎక్స్టెన్షన్ లైన్స్ ఉన్నాయి ఇవన్నీ ఇలా ఎరేజ్ చేసుకుంటూ వస్తారు. అలా ఎరేజ్ చేయకూడదు, అది మిస్టేక్. ఏదైతే మన ఆన్సర్ షీట్లో మనం డ్రా చేసినామో అవి నార్మల్ డైమెన్షనింగ్ లైన్స్ కావచ్చు, లేదంటే ఇచ్చిన క్వశ్చన్ కావచ్చు, వీటిని ఎవరిని కూడా మనం ఎరేజ్ చేయకూడదు.
ఎరేజ్ చేయకూడదు అంటే కొంతమంది ఏం చేసి ఉంటారు, ఈ లైన్ ఇలా పెద్దగా వేయడము, ఇలా చేయదండి. మీరు డ్రా చేసేటప్పుడే 12 mm కంటే కొంచెం పెద్దగా, అంతే కొంచెం పెద్దగా డ్రా చేసుకోండి ఈ వర్టికల్ లైన్స్. డ్రా చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మీరు ఎరేజ్ చేయొద్దండి, దానివల్ల వేరే ఇష్యూస్ వస్తాయి మీకు. కాబట్టి ఇవి ఎట్లుందో యాస్టీజ్గా అట్లే పెట్టేసేయండి. తర్వాత రాసేటప్పుడు కూడా టీని ఇట్లా రుద్ది రాయడము ఈ విధంగా మాత్రం చేయదండి. సింగిల్ స్ట్రోక్తో కంప్లీట్ అయిపోయింది. ఇట్లా అంటే జస్ట్ ఒక్కసారి ఇలా టీ తీసుకునేటట్లు ప్లాన్ చేసుకోండి. అర్థమైంది కదా? సో ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన వర్డ్స్, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని మనం నంబర్స్గా డివైడ్ చేసుకోవాలా, తర్వాత ఒక హారిజాంటల్ లైన్, తర్వాత దానిపైన ఒక సేమ్ ప్యారలైజేషన్, తర్వాత ఒక వర్టికల్ లైన్. ఈ మెజర్మెంట్స్ ప్రకారంగా డివైడ్ చేసుకున్నాను. ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క లెటర్ మధ్యలో గ్యాప్ 2 mm ఉండాలా, ఒక్కొక్క వర్డ్కి ఇంకో వర్డ్కి మధ్యలో గ్యాప్ 10 mm ఉండాలి. అర్థమైంది కదా క్లియర్గా? దీన్ని మనం ఏమంటామంటే వర్టికల్ క్యాపిటల్ లెటరింగ్ అంటాం, వర్టికల్ లెటరింగ్. అలా కాకోకుండా ఇదే క్వశ్చన్ని మనకి ఇంక్లైన్లో ఇచ్చినాడు అనుకోండి, ఏం చేయాలో చూద్దాం. సరే, నెక్స్ట్ మోడల్ చూద్దాము. ఈసారి క్వశ్చన్ మనకు 10 mm హైట్ మాత్రమే ఇచ్చినాడు అనుకుందాము. అదేవిధంగా వర్టికల్ కాకోకుండా ఇంక్లైన్ అన్నింటే ఏం జరిగేదో చూద్దాం. సేమ్ క్వశ్చన్కి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఏమనుకున్నాం, 10 mm కాబట్టి ఫస్ట్ ఒక హారిజాంటల్ లైన్ అయితే వేద్దాం. తర్వాత దానిపైన 10 mm గ్యాప్తో ఇంకొక హారిజాంటల్ లైన్ వేద్దాం. క్లియరా? ఇప్పుడు నేను ఏం చేయాలా, దీనికి డైమెన్షన్స్ వాల్యూస్ ఇచ్చుకోవాలి. అంటే టీకి 6, సికి 6, మరియు ఇక్కడ ఐకి ఏం లేదు, మరి 6 ఈ విధంగా అయితే రాసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలా, ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడైతే మనం స్టార్ట్ చేస్తామో అక్కడ ఒక వర్టికల్ లైన్ తర్వాత మామూలుగా అయితే మనం ఏం చేస్తాము, స్టార్ట్ చేస్తాం అంటే 6 mm దగ్గర గ్యాప్ పాయింట్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తాం రాసేది. కానీ ఇది ఇంక్లైన్ మోడల్ కాబట్టి ఫస్ట్ ఏదైతే మనం రెఫరెన్స్ లైన్ రాసుకున్నామో అక్కడ నుంచి 15 degrees తీసుకొని ఒక ఇంక్లైన్డ్ లైన్ని మీరు డ్రా చేయాలి 15 degrees దగ్గర. అర్థమైందా? ఈ లైన్ ఎంత ఉండాలా, 15 degrees ఉండేది అట్లా డ్రా చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, ఫస్ట్ 6 mm దగ్గర ఒక పాయింట్, తర్వాత లెటర్ 2 mm గ్యాప్, తర్వాత 6 2 mm గ్యాప్, మరి 6 2 mm గ్యాప్, మరి 6 2 mm 6 2 mm. అర్థమైందా? ఇప్పుడు మనం రాసే లైన్స్ ప్యారలల్ లైన్స్ ఈ లైన్కి ప్యారలల్గా ఉండాలి. అంటే ఈ లైన్కి ప్యారలల్ లైన్స్ చూడండి. అర్థమైందా? సో మరీ పెద్దగా ఎక్స్టెన్షన్ చేయొద్దండి, నార్మల్గా కొంచెం థిక్ రాయొద్దు, ఎక్కువ ఎక్స్టెన్షన్ చేయొద్దు. ఇప్పుడు మనం ఏదైతే రాయాలనుకున్నామో టెక్నికల్ టీని ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఇంక్లైన్గా ఉందో ఇక్కడ మనం వర్టికల్గా రాస్తే ఆక్వర్డ్ కనిపిస్తుంది. కాబట్టి మనం రాసే టీ కూడా ఇంక్లైన్గా ఉండేటట్లా మనం ప్రాక్టీస్ చేయాలా. టీ ఈ కూడా సేమ్ అదే విధంగా, కానీ రూల్ ఏమి, మిడిల్ లైన్ షార్ట్గా ఉండాలా. తర్వాత టీఈ సిహెచ్ఎన్, ఇప్పుడు ఐ ఇదే ప్లేస్ రాస్తాం, పైన కింద డాష్ రాయాల్సిన పని లేదు. అంటే నేను ఇలా రాయాల్సిన పని లేదు, మీరు జస్ట్ ఒక సింగిల్ లైన్ రాసినా కూడా సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి మనం, మరి 2 mm గ్యాప్ తీసుకోవాలా, సిఏఎల్ రాయాలి కదా, సికి 2 mm గ్యాప్, మరి ఏకి 2 mm గ్యాప్, ఎల్కి ఇప్పుడు మరి 2 mm గ్యాప్ పెట్టాలా, వర్డ్కి గ్యాప్ ఎంత ఉండాలా, 10 mm ఉండాలా. అంటే ఇక్కడ 10 mm గ్యాప్, మరి 6 mm 2 mm 6 mm 2 mm 6 mm ఇలా రాసుకుంటూ పోతాం. సేమ్ ఎక్స్టెన్షన్ లైన్స్ ఇంక్లైన్గా అదే విధంగా. సో ఇక్కడ చూడండి, సేమ్ లైన్స్ సేమ్ ఎక్స్టెన్షన్స్. సారీ, ఇది కొంచెం క్రాస్ వచ్చిందా, నేను ఫ్రీ హ్యాండ్తో వేస్తాను కాబట్టి కొంచెం క్రాస్ వచ్చింది, నో ఇష్యూ. అర్థమైందా? ఇలా డ్రా చేసుకున్నా. డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఎన్ఐ అయిపోయింది, సి ప్లేస్ చేయాలి నేను ఇక్కడ. సో సిని రాస్తాను, సి ఏ రాయాలి కాబట్టి ఇక్కడ సెంటర్ నుంచి ఈ విధంగా తీసుకుంటా, ఏ కొంచెం పైన ఏ, తర్వాత ఎల్ సిఏఎల్. అర్థమైందా? తర్వాత ఎడ్యుకేషన్, ఈ షార్ట్గా ఉండాల మిడిల్ లైన్, ఈడియు సిఏటిఐ 1 యాస్టీస్గా రాసేస్తాం. అర్థమైందా? సో ఇప్పుడు నార్మల్ అంటే వర్టికల్కి ఇంక్లైన్కి ఉన్న డిఫరెన్స్ ఏమంటే స్టార్టింగ్ మాత్రమే 15 degrees తీసుకొని మనం వర్క్ని స్టార్ట్ చేస్తాం. అంటే మనకి ఏదైతే ఇచ్చింటాడో ఇక్కడ సెంటెన్స్ దాన్ని రీడ్రా చేస్తాం అంతే. నార్మల్గా వర్టికల్ అంటే కనుక జనరల్గా రాస్తాము, ఇంక్లైన్ అంటే 15 degrees ఇంక్లైన్డ్ స్లోప్ తీసుకొని మనం రీరైట్ చేస్తాం. సో రూల్ ఏమి, మనకు ఫస్ట్ ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఏబిసిడీస్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఈజ్ ఈ ఫార్మాట్లో ఉండాలి. ఇంకా వాల్యూస్ అంటారా, 10 mm ఇస్తే 6 mm ఇన్ జనరల్గా, అది 20 ఇస్తే మీరు దాన్ని డబల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 mm ఇచ్చినప్పుడు ఎంని ఏమన్నాను 8 mm తీసుకోమన్నా, మీరు 8 కాకుండా 10 తీసుకున్నారనుకోండి ఇలా విడ్త్గా కనిపిస్తుంది. అలా కాకుండా 6 mm విడ్త్ తీసుకున్నారనుకోండి మరి ఇట్లా చిన్నగా కనిపిస్తుంది షార్ట్గా. అర్థమైందా? అంటే నేరోగా ఉన్నట్లా కనిపిస్తుంది. కాబట్టి అప్రాక్సిమేట్గా ఆ వాల్యూస్ తీసుకోండి. వాల్యూ అటు ఇటు ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. అటు ఇటు అంటే మీనింగ్ చూడండి. మరి చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను టీకి 6 తీసుకోమనింట,
యావరేజ్ కింద మీరు 5 తీసుకున్నా 7 తీసుకున్నా నో ప్రాబ్లం. కానీ కొంతమంది టీకి 6, తర్వాత ఈకి 7, సికి మరి 8, మరి హెచ్కి 4 ఈ విధంగా తీసుకున్నారు అనుకోండి, యాక్వర్డ్ కనిపిస్తాయి. అంటే టీ అనేది కొంచెం విడత ఎక్కువ ఉన్నట్ల, ఈ అనేది మరి చిన్నగా ఉన్నట్ల, మరి సి అనేది పెద్దగా ఉన్నట్ల, ఈ విధంగా యాక్వర్డ్ కనిపిస్తాయి. కాబట్టి అలా కాకోకుండా ఒకటే వాల్యూ తీసుకోండి, మీకు నీట్గా కనిపిస్తుంది ప్రజెంటేషన్ అనేది. అర్థమైందా? తర్వాత లాస్ట్ పాయింట్ నంబర్ లెటరింగ్లో ఏదన్నా కానీ, నంబర్ లెటరింగ్ అనే కాదు, డ్రాయింగ్లో మీరు ఏదైతే డైమెన్షనింగ్ లైన్ యూజ్ చేసినారో, అంటే హెచ్ పెన్సిల్తో డ్రా చేసింటారు కదా, ఇవి మీరు ఎరేజ్ చేయకూడదు. ఎరేజ్ చేయకోకుండా ఉన్నట్లనే మీరు ప్లాన్ చేసుకోండి. అంటే మరి టూ మచ్ ఎక్స్టెన్షన్ కాకోకుండా చూసుకోండి జాగ్రత్తగా. అర్థమైంది కదా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎరేజ్ చేసినారనుకోండి, ఏం ప్రాబ్లం అవుతుంది సార్ అంటే, ఎప్పుడైతే మీరు ఎరేజ్ చేసింటారో, ఇక్కడ ఎరేజ్ చేసింటారు, మీరు యూజ్ చేసేది డ్రాయింగ్ షీటా లేకపోతే డ్రాయింగ్ చార్టా? మీరు డ్రాయింగ్ షీట్ యూజ్ చేస్తారా, డ్రాయింగ్ చార్ట్ యూజ్ చేస్తారా? మీరు యూజ్ చేసేది డ్రాయింగ్ షీట్. అంటే టెక్నికల్గా యూజ్ చేసే డ్రాయింగ్ సబ్జెక్ట్ మనం షీట్ని మాత్రమే యూజ్ చేస్తాం. షీట్ అంటే ఏమంటే బోత్ సైడ్ మనకి స్మూత్గా ఉంటుంది. చార్ట్ అంటే ఏమంటే ఒక సైడ్ మాత్రమే డ్రాయింగ్ చేసే కంఫర్ట్ ఉంటుంది, ఇంకో సైడ్ రఫ్ స్పేస్ ఉంటుంది. ఎందుకంటే అది మనం అటాచ్ చేసేకి వాళ్ళకి స్టిచ్ చేసి యూజ్ చేస్తాం. కాబట్టి ఎప్పుడైతే మీరు డ్రాయింగ్ షీట్ని యూజ్ చేస్తున్నారో బోత్ సైడ్ మనకి నీట్గా ఉంటుంది, అంటే స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. మీరు ఎరేజ్ చేసినారనుకోండి, ఎక్కడైతే మీరు ఎరేజ్ చేసింటారో ఈ ఏరియా అంతా ఏమవుతుంది, రఫ్ అయిపోతుంది. ఎప్పుడైతే రఫ్ అయిపోయిందో మీరు అబ్జర్వ్ చేసింటారు, డ్రాయింగ్ షీట్లో మనం డ్రాఫ్టర్ యూజ్ చేస్తాం కదా, ఈ డ్రాఫ్టర్ని మనం ఎక్కడైతే రాసింటామో దీనిపైన పెట్టింటాం. సో ఈ ఏదైతే పెన్సిల్ యొక్క కార్బన్ ఏదైతే ఉంటుందో అదంతా డ్రాఫ్టర్కి అతుక్కొని ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఎరేజ్ చేసిన ఆ ఏరియాలోకి డ్రాఫ్టర్ని తీసుకోపోతారో, ఇక్కడ ఇదంతా మీకు బ్లాక్ కలర్ ప్యాచెస్ లాగా కనిపిస్తాయి. అంటే మీరు ఎగ్జామ్ అంతా రాసిన తర్వాత కానీ, లేదంటే మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత డ్రాయింగ్ షీట్లో అక్కడక్కడ ప్యాచెస్ కనిపిస్తాయి బ్లాక్గా. ఆ ప్యాచెస్ ఏంటివి అంటే కనుక మీరు ఎక్కడైతే ఎరేజ్ చేసింటారో అక్కడ ఈ పెన్సిల్ యొక్క కార్బన్ అతుక్కొని ఉంటుంది, కాబట్టి అది మనకి అక్కడగా గలీజ్గా కనిపిస్తుంది. కాబట్టి ఎక్కువ వరకు మ్యాక్సిమం వరకు ఎరేజర్ని యూజ్ చేయడం తగ్గించండి డ్రాయింగ్ దాంట్లో. ఓకేనా? క్లియర్ కదా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాము. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. 10 mm సైజ్తో ఇచ్చినాడు, సింగిల్ స్ట్రోక్, వర్టికల్ క్యాపిటల్ లెటరింగ్. డ్రాయింగ్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంజనీర్స్. దీన్ని డ్రా చేయమన్నాడు మనకు. సో ఫస్ట్ మనం ఏం చేయాలా, హారిజాంటల్ లైన్ తీసుకోవాలా. సో హారిజాంటల్ లైన్ తీసుకుందామా? ఓకే, ఫస్ట్ ఒక హారిజాంటల్ లైన్ తీసుకున్నా, తర్వాత 10 mm హైట్తో ఇంకొక హారిజాంటల్ లైన్ తీసుకున్నా. ఓకేనా? నేను ఫ్రీ హ్యాండ్తో వేస్తాను, కొంచెం ఇంక్లైన్ ఉండొచ్చు, నో ఇష్యూ. సో 10 mm హైట్తో వేసాను. తర్వాత ఎక్కడైతే మనం స్టార్ట్ చేయాలనుకున్నామో అక్కడ ఒక రెఫరెన్స్ లైన్ రాసుకున్నాను. తర్వాత మనం మెజర్మెంట్ ఇవ్వాలి. సో డీకి 6, ఆర్ 6, 6, ఐ వచ్చింది, తర్వాత 6, 6 మధ్యలో గ్యాప్, ఇక్కడ 10 mm ఇలా. సో వీటిని నేను పాయింట్ చేసుకుంటా ఇక్కడ. సో ఫస్ట్ 6 mm, తర్వాత 2 mm గ్యాప్, 6 mm, 2 mm గ్యాప్, 6 mm, 2 mm గ్యాప్, 6 mm, 2 mm గ్యాప్, ఇక్కడ ఆపేస్తా. ఏదైతే మనం లైన్ వేసినామో ఈ లైన్కి సేమ్ ప్యారల్ లైన్స్, మరీ ఎక్కువ పెద్దగొద్దు, నార్మల్గా కొంచెం ఉంటుంది అట్లా. ఓకేనా? సో ఈ విధంగా డ్రా చేసుకున్నాం. డ్రా చేసిన తర్వాత ఇది కొంచెం మిస్ మ్యాచ్ అయినా. ఓకే, ఓ షిట్. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను డ్రా అనేదాన్ని ఇక దీంట్లో ప్లేస్ చేయాలి. సో డి ఫస్ట్ నార్మల్గా డి రాసిన తర్వాత ఆర్ యొక్క రూల్ ఏమి, ఇది ఇక్కడ నుంచి కాకుండా కొంచెం ఈ సైడ్ నుంచి స్టార్ట్ కావాలా. తర్వాత ఏ యొక్క రూల్ ఏమి, కొంచెం పైన ఉండాలి. తర్వాత డబ్ల్యూ, డబ్ల్యూ మన వాల్యూ అంతా మర్చిపోయినాం, మనం డబ్ల్యూని 8 అనుకున్నాం కదా. సో డబ్ల్యూకి 8 ఇద్దాం, ఇక్కడ 6, ఇది 8. సో ఈ వాల్యూ 8 కాబట్టి కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుందాం, 8 ఉన్నది అట్లా. సరే 8 ఉంది కాబట్టి ఇక్కడ విడ్త్లో మనం డబ్ల్యూ ప్లేస్ చేయాలి. సో ఓకేనా? క్లియరా? సింగిల్ స్ట్రోక్తో రాయాలి మనం, ఇలా డబ్ల్యూ రాయాలి. ఓకే, పెన్ సరిగా ప్రింట్ కాలేదు అక్కడ రాసేటప్పుడు, కాబట్టి ఇంకోసారి రాయాల్సి వచ్చింది. పని చేస్తా, ఎరేజ్ చేసి మరి ఫస్ట్ నుంచి రాద్దామా, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, డబ్ల్యూ పైన వరకు పోవాలా, ఈ విధంగా రావాలా సింగిల్ స్ట్రోక్లో డ్రా. తర్వాత ఐ ఇదే లైన్ పైన రాద్దాం. తర్వాత ఎన్జీ రాయాలా. ఎన్జీ రాయాలంటే మనం నెక్స్ట్ ఏం చేయాలా, 2 mm గ్యాప్, తర్వాత 6 mm, 2 mm గ్యాప్, మరి 6 mm. ఓకేనా? నెక్స్ట్ వీటిని ఎక్స్టెన్షన్ చేసుకోవాలా. ఎక్స్టెన్షన్ కూడా చేసేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, ఎన్ని ప్లేస్ చేద్దామా, యాజ్ పర్ రూల్ ప్రకారం N1, తర్వాత G1. G యొక్క రూల్ నార్మల్గా మీకు ఎట్లా రాయాలనిపిస్తే అట్లా రాయండి. నెక్స్ట్ ఈజ్ రాయాలా. ఈజ్ రాయాలంటే గ్యాప్ ఎంత ఇలా, నేను స్పేస్ 10 mm స్పేస్ ఇవ్వాలి. సో ఇక్కడ నుంచి 10 mm దగ్గర ఒక లైన్ వేసేద్దాం. తర్వాత ఐ కోసం 2 mm గ్యాప్, మరి ఎస్ కోసం 6 mm, వీటిని రాసేద్దాం. ఫస్ట్ ఇది వర్డ్ కాబట్టి ఇక్కడ రాసేస్తా. ఇక్కడ నేనేం చేయాలా, ఐని రాయాలా. ఐ ఇక్కడ చూడండి, ఐ అనేది ఫస్ట్ వచ్చింది మనకు, ఇంతకుముందు అయితే మిడిల్లో ఉంది కాబట్టి సింగిల్ లైన్ రాసినాం. ఇక్కడ ఫస్ట్ ఉంది కదా స్పేస్ తర్వాత, కాబట్టి క్యాపిటల్ ఐ లాగా రాద్దాం దీన్ని. ఓకేనా? లేదు నేను నార్మల్గా రాస్తాను సార్ అన్నా కూడా రాయొచ్చు, మీ ఇష్టం అది. తర్వాత ఎస్, నార్మల్గా ఎస్. ఓకే, తర్వాత గ్యాప్ వచ్చింది ఇక్కడ, కాబట్టి ఎంత తీసుకోవాలి గ్యాప్, 10 mm దగ్గర ఒక పాయింట్ పెట్టండి.
THE 3 లెటర్స్ ఉన్నాయి. T 2mm, H 2mm, E తర్వాత ఎంత స్పేస్ ఉండాలా 10mm ఉండాలా. అర్థమవుతుంది కదా కన్ఫ్యూజ్ లేకోకుండా. ఓకే, వీటిని మనం ఎక్స్టెన్షన్ చేసుకుందాం. ఏ పెన్సిల్తో చేయాలా? ఎగ్జాక్ట్లీ హెచ్ పెన్సిల్తో మాత్రమే చేయాలి. ఇక్కడ టీ రాయాలా. సో టీ తర్వాత హెచ్ తర్వాత ఈ. ఓకే, చూడండి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మిడిల్ వరకు రాశాను, ఎండ్ వరకు తీసుకోపోలేదు. ఈ విధంగా కంటిన్యూ చేసుకుంటే వెళ్ళిపోతాం రిమైనింగ్ అంతా. మీరు అపాస్ట్రఫీ పెట్టారని మీరు అపాస్ట్రఫీ పెట్టకూడదు ఎగ్జామ్లలో, ఓకేనా? నార్మల్గా లెటరింగ్ మాత్రమే రాయాలి. ఇక్కడ నాకు స్పేస్ లేదు కాబట్టి ఆపేస్తాను. సేమ్ ప్రొసీజర్లో మీరు కంటిన్యూ చేస్తారు. అర్థమైంది కదా? సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఎన్ని మార్క్స్ వస్తుంది? 5 మార్క్స్ క్వశ్చన్. సో దీనిలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. నార్మల్ ఇంక్లైన్ ఒకటి, నార్మల్ మోడల్ ఒకటి, ఇంక్లైన్ మోడల్ ఒకటి. సో 2 వచ్చి కదా మనకు. డైమెన్షనింగ్ హైట్ 20 mm ఇచ్చిన అంటే ఇక్కడ 10 ఇచ్చినాడు కదా. ఈ విధంగా ఇక్కడ మీకు 20 ఇచ్చిన, 14 ఇచ్చిన, 16 ఇచ్చిన, అప్రాక్సిమేట్గా నేను ఏదైతే రూల్ చెప్పినానో ఆ రూల్ ప్రకారంగా ఫాలో అయిపోయి మీరైతే రీడ్రా చేస్తారు. సో ఇక్కడ నుంచి మనకు 5కి 5 రావాలి అవుట్ ఆఫ్. మీరు కావాలంటే ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా, మీరు రాసిన ఏదైనా షీట్ ఉన్నా, మీరు ప్రాక్టీస్ చేసిన ఏమైనా ఉన్నా, మీరు మన యాప్లో ఉంది కదా, చాట్ బాక్స్ ఉంటుంది కదా, దాంట్లో కావాలంటే ఫోటో తీసి షేర్ చేయండి. దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను మీకు క్లారిఫై చేసేకి ట్రై చేస్తాను. ఓకే, అర్థమైంది కదా ఫస్ట్ క్వశ్చన్ మనకి. సరే, నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.